విజయవాడకు చెందిన ఈ యువకుడి పేరు చెలసాని ధీరజ్. హైదరాబాద్లోని బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చదివాడు. అనంతరం బ్రిటన్లో ఎంబీఏ చేసి అక్కడే స్థిరపడ్డారు. సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో రుబీ రోటీ తయారీ దిశగా అడుగేశాడు. ఈ పేరు వినడానికి ఒకంత కొత్తగా అనిపిస్తున్నా పేరుతో పాటు ఈ పదార్థము వినూత్నమే. విజయవాడ కేంద్రంగా తయారవుతున్న ఈ రుబీ రోటీ విదేశాల్లోనూ విశేష ఆదరణ పొందుతోంది. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్న తరుణంలో పెరిగిపోతున్న మధుమేహ సమస్యల గురించి వైద్యులతో చర్చించాడు ధీరజ్. అయితే మంచి ఆహారపు అలవాట్లు, మందుల వాడకమే మధుమేహ సమస్యలకు పరిష్కారమని తెలుసుకున్నాడు. వైద్యులు సూచించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఆహార పదార్థాలతోనే ఓ కొత్త ఆవిష్కరణ చేయాలని భావించాడు. ఆ ఆలోచనతోనే రుబీ రోటీ పేరిట రోటీ పిండిని తయారు చేశాడు ధీరజ్. సోయా, కొర్రలు, జొన్నలు, సజ్జలు, రాగులు, సత్తుపిండి, కొబ్బరి, బాదం, పసుపుతో పాటు మిరపకాయ, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, పాలకూర, పుదీనా వంటి పదార్థాలతో రుబీ రోటీ పిండిని తయారు చేస్తున్నాడీ యువకుడు. దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ 4.4గా ఉందని చెబుతున్నాడు. అయితే ఇంత తక్కువ GI ఇప్పటి వరకు వినియోగిస్తున్న ఏ ఆహార పదార్థాల్లో లేదని అంటున్నాడు. మేము అనుకుంది ఏంటంటే సైన్స్ ఫ్యాక్ట్ అండ్ న్యూట్రిషన్ పరంగా మంచి ఆహార పదార్థం ఎస్పెషలీ డయాబెటీస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసిన రోటీ అండి. రుబీ రోటీ అనేది డాక్టర్స్ డెవలప్ చేశారు. 2 సంవత్సరాలు పరిశోధన జరిపి తయారు చేసిన రోటీ. ఇది ఎందుకు ట్రై చేయాలి డయాబెటీస్ అని రీజన్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి. అది ఎంత తక్కువ ఉంటే ఆహార పదార్థంలో డయాబెటిక్స్కి అంత మంచిది, అంత తొందరగా బ్లడ్ షుగర్ అనేది పైకి రైస్ అవ్వదు. ఈ రూబీ రోటీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 4.4 అంటే అది చాలా తక్కువ అండి. ఇంత తక్కువ రోటీ భారతదేశంలోనే ఎక్కడా లేదు. ఆక్స్ఫర్డ్లో క్లినికల్ ట్రయల్ ద్వారా డిటర్మైన్ చేయబడింది అనమాట. ఆహారంలో రోజు రుబీ రోటీ తీసుకుంటే మధుమేహ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నాడీ యువకుడు. చిరుధాన్యాలతో తయారైన రుబీ రోటీ ఆరోగ్యంతో పాటు శరీరానికి మేలు చేస్తుందని అంటున్నాడు. సిలియం హుక్ అనే ప్రత్యేక పదార్థం ద్వారా ఈ రోటీలో సొల్యూబుల్ ఫైబర్ అధికంగా ఉండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని అంటున్నాడు ధీరజ్. తిన్న తర్వాత మీకు మీరే బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది నాకు నిజంగా ఉపయోగకరంగా ఉందా లేదా అని చెప్పేసి మీరు గ్లూకోమీటరో CGMO పెట్టుకుని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. దీంట్లో సోయాబీన్, కొన్ని మిల్లెట్స్ ఉన్నాయి, తర్వాత ఆల్మండ్ ఫ్లవర్, కోకోనట్ ఫ్లవర్, తర్వాత సీజనింగ్ అండ్ టేస్ట్కి సీలియం హస్క్ అనేది ఒకటి ఉంటుందండి ఫైబర్కి. సీజనింగ్కి ఇప్పుడు టర్మరిక్, చిల్లీ ఇలాంటివి ఉంటాయి. 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కర్రీ లీఫ్, మేతి ఫ్లేవర్స్కి చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం. భారతదేశంలో వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసాం. మాకు అన్నిటికంటే కష్టంగా అనిపిస్తుంది మార్కెట్ని ఎడ్యుకేట్ చేయడం. ఎందుకంటే చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి ఇచ్చే డయట్ చార్ట్స్ దేని మీద బేస్ అవుతుందని కూడా తెలియదు. ప్రైమరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ అని గ్లైసెమిక్ ఇండెక్స్ లోడ్ మీద బేస్ అవుతాయి. ఇంత కష్టంగా ఉన్నా కూడా మేము అనుకుంది ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేద్దామంటే కొంచెం ఆ సోషల్ కాజ్ యాంగిల్ కూడా ఉందన్నమాట. అందుకని చెప్పేసి అలా ఇక్కడ మొదలు పెడదామని చూసాం. అంతర్జాతీయ పోషకాహార ప్రయోగశాలలో రుబీ రోటీని పరీక్షించగా సత్ఫలితాలు సాధించిందని ధీరజ్ అంటున్నాడు. ప్రస్తుతం విజయవాడలో ప్రత్యక్షంగా నవేలియా ఫుడ్స్ పేరిట ఆన్లైన్ వేదికగా రుబీ రోటీ పిండి ప్యాకెట్ల విక్రయాలు జరుపుతున్నాడు. త్వరలో హైదరాబాద్తో పాటు ముఖ్య నగరాల్లో రెడీ టు ఈట్ రోటీ, ఉప్మా మిక్స్ వంటి వాటిని అందుబాటులోకి తెస్తానని చెబుతున్నాడు. మా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో గ్రెయిన్స్ నుంచి అంతా మేమే ప్రాసెస్ చేస్తాం. 1.5 సంవత్సరాలు, ఎందుకంటే దానికి తోటి గ్లూటెన్ ఫ్రీ అండి. చేయడం కూడా అంత ఈజీ కాదు. సొంత ప్రొడక్షన్ లైన్ క్రియేట్ చేసుకుని అంతా చేసేటప్పటికి మాకు 1.5 year పైన పట్టింది దగ్గర. సో అందుకే మేము అఫీషియల్గా స్టార్ట్ చేసింది. ఆన్లైన్ అయితే 2024 జూన్లో స్టార్ట్ చేసామండి. ప్రస్తుతం భారతదేశం బయట ఏం చేయట్లేదండి. ఈవెన్చువలీ అక్కడికి వెళ్ళాలని. కానీ ప్రస్తుతం ఏంటంటే ఇండియా మీద ఫోకస్ చేద్దామని. మేము ప్రైమరీగా డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్ అని అంటారండి. సో అదేంటంటే బయట వాటి మీద డిపెండ్ అవ్వకుండా జస్ట్ డైరెక్ట్ ఆన్లైన్ కస్టమర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కామర్స్ జరపడం అనమాట.
సో ప్రస్తుతం మా సొంత కంపెనీ వెబ్సైట్ navreliafoods.com మీద జరుగుతుంది అది. అండ్ అక్కడి నుంచి ఆర్డర్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ 1 monthలో హైదరాబాద్లో ఏం చేస్తున్నామంటే ఫ్లవర్ ఒక్కటే కాకుండా రెడీ టు ఈట్ రోటీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్, నో ప్రిజర్వేటివ్స్, నో ఎక్స్ట్రాక్ట్స్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్, ఎనీథింగ్ లైక్ దాట్. కానీ ఏంటంటే ఫ్రోజన్ కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుని హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. తక్కువ జీఐ ఉన్న ఆహార పదార్థాల కోసం చూస్తున్న తరుణంలో రుబీ రోటీ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని కస్టమర్లు చెబుతున్నారు. నిత్యం ఆహారంలో రుబీ రోటీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నామని అంటున్నారు. షుగర్ వచ్చింది అని తెలిసిన తర్వాత మనం మామూలు జనరల్ ఫుడ్ అయితే జిఐ షూటప్ అయ్యి మనకి బ్లడ్ విజన్ అని, స్లీప్లీనెస్ అని ఇలాంటివి వస్తాయి. ఇలాంటి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న లో ఫుడ్ కోసం నేను అసలు వెతుకుతున్నాను. అనుకోకుండా ఆ రోజు స్టార్ బక్స్ లో చూసి ఒక ప్యాకెట్ ట్రై చేద్దామని 2 రోటీ తీసుకున్నాను. ఫుడ్ తిన్న తర్వాత ఒక 20 minutes 30 minutes తర్వాత జిఐ షూటప్ అయ్యి నాకు బ్లడ్ విజన్ రావడం, చిరాకుగా ఉండడం, అంటే స్లీప్లీనెస్ గా ఉండడం, చెప్పాలంటే మోర్ కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోవడం అలా ఉండేది. అంటే ఏదైనా ఎవరైనా చెప్తున్నాను ఇప్పుడేంటి అని వదిలేసి కట్ చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ట్రయింగ్ దిస్ రుబీ రోటీ నైట్ అంతా కూడా త్రూ అవుట్ నైట్ అంతా నేను లేచే ఉన్నాను, మేల్కొనే ఉన్నాను. ఆ మేల్కొన్న టైంలో ఎక్కడ నాకు షూటప్ అవ్వాలా, జిఐ షూటప్ అవ్వాలా, అండ్ రిమైనింగ్ ఐటమ్స్ కూడా ఏమీ ఇబ్బంది కలగల. నేను అనుకున్న ఫస్ట్ అసలు ఏంటి నేను తిన్నది కరెక్ట్గా తిన్నాను అని కూడా డౌట్ వచ్చింది. అంటే అంత అసలు ఏమీ ఫుడ్ నాకు అసలు ఆకలి కూడా వేయలేదు చెప్పాలంటే, అలా అని నీరసంగా కూడా లేదు. ఐ హ్యాడ్ ఎ బెల్లీ ఫుల్లీ ఫీలింగ్, కాన్ఫిడెంట్లీ సేయింగ్ దట్ ఇట్స్ నాట్ షూటింగ్ అప్ మై షుగర్ లెవెల్స్. ఐ హావ్ డిసైడెడ్ ఐ హావ్ టు కంటిన్యూ దిస్ రుబీ రోటీ ఫర్ నెక్స్ట్ లెవెల్స్ అని అనుకుంటున్నాను నేను. రుబీ రోటీ కేవలం డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ బాధితుల కోసమే కాదు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగకరం అంటున్నాడు ధీరజ్. బరువు తగ్గడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడంలోనూ రుబీ రోటీ తోడ్పాటు అందిస్తుందని చెబుతున్నాడు.